మేఘరాజ్ అండి. నేను మంగ్లీ గారి మేనేజర్‌ని. బ్యాండ్‌ని మంగ్లీ గారు పర్సనల్ ఎంగేజ్‌మెంట్స్ అన్నీ నేనే మేనేజ్ చేస్తాను. సో, ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏందంటే, ఒక నెలన్నర నుంచి మంగ్లీ గారి మీద చేస్తున్న బురద జల్లుతున్న కార్యక్రమాన్ని మనం స్వస్తి పలకాలని చెప్పేసి, ఈ అలిగేషన్స్ తిప్పికొట్టాలని చెప్పేసి, అదే ఉద్దేశ్యంతోటి మేము మీ ముందుకు రావడం జరిగింది. దీంట్లో మంగ్లీ గారినే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని గుంజడం, స్పెషల్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్‌ని గుంజడం చాలా చాలా దారుణమండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో తలదూర్చలేదు. మంగ్లీ గారి కెరియర్ అయినా కూడా ఏదైనా సపోర్టివ్‌గా ఉన్నాడు. ఫ్యామిలీగానే సపోర్టివ్‌గా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఏది మాట్లాడలేదు. సరే వెళ్ళాడేమో గెస్ట్ లాగా వెళ్ళాడు. శాలువా కప్పించుకున్నాడు. బొకే తీసుకున్నాడు. ఓ 2 మాటలు మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేసిండేమో గానీ, ఎక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయాలని చెప్పేసి బాధితులకి ఎవరికీ చెప్పలేదు. అదే విధంగా మంగ్లీ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఎండార్స్ చేయలేదు. సెలబ్రిటీగా ఎండార్స్ చేయలేదు. పబ్లిక్ ఫిగర్‌గా ఎండార్స్ చేయలేదు. ఎక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు లేదు. ఏ కంపెనీ తరపున ఆమె ఫోటోలు దిగి బయట అడ్వర్టైజ్‌మెంట్ చేసినట్టు లేదు. ఇంకోటి ఈ యూట్యూబ్ మీడియా ఛానల్‌లు చాలా మటుకు అవాస్తవాలు, ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దారుణం. ఇది చాలా చాలా అంటే ముందరకెళ్ళి ఎటు దారి తీస్తదనేది మీరే అర్థం చేసుకోవాలి. మీరే గ్రహించాలి. ఎందుకంటే మీరు చేస్తున్నది ఒక ఆడపిల్ల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తోటి ఫ్యామిలీ మెంబర్స్ చెల్లెళ్ళ మీద. ఎట్లా పడితే అట్లా రాయడము, థంబ్‌నెయిల్‌లు చేయడము కరెక్ట్ కాదు. మేము వెళ్లి సైబర్ క్రైమ్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇస్తున్నాము థంబ్‌నెయిల్స్ దీని మీద. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తీసుకుంటారని వాళ్ళు చెప్పారు కాబట్టి ముందు ముందు రోజుల్లో మీకే అర్థమైతది మీరు చేస్తున్న తప్పేంటో. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇవన్నిటిని విరమించుకొని నిజం ఎటువైపు ఉందో దాని దిక్కు మాట్లాడి అదే నిజాన్ని ప్రచురించాలని నేను కోరుకుంటున్నాను.